హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం చూపించబోతున్నానండి. అది కూడా సగ్గుబియ్యంతో చేసి చూపించబోతున్నానండి ఈ వీడియోలో మీకు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా సగ్గుబియ్యంతో కూడా పరమన్నం చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్తీగా నేను బెల్లంతో చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు. ఎక్కడా కూడా పాలు కూడా విరిగిపోవండి, చక్కగా వస్తుంది మనకు పరమన్నం అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యంలో ఒక 2 సార్లు నీళ్లు పోసేసి వంపేసేయండి. పూర్తిగా నీళ్లు వంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక 10 నిమిషాలైనా, వీలుంటే ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యం తీసుకోండి. పరమన్నానికి కొత్త బియ్యం అయితే చాలా బాగుంటాయండి, కానీ నేను ఇంట్లో ఉండే పాత రైసే తీసుకున్నాను. బియ్యాన్ని కూడా 2 సార్లు నీళ్లు పోసి వాష్ చేసిన తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. పరమన్నం వండడానికి ఒక బౌల్ తీసుకోండి. ఇత్తడి బౌల్ అయితే చాలా బాగుంటుందండి, మనకు టేస్ట్ కూడా వస్తుందండి ఇత్తడి బౌల్లో చేస్తే. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో, సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు తీసుకోండి. 2 కప్పుల పాలకు 2 కప్పుల వరకు నీళ్ళు తీసుకోండి. మీరు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, లేదంటే పచ్చి పాలు తీసుకున్నా పర్లేదండి. ఏ పాలు తీసుకున్నా కూడా బౌల్లో పోసుకొని వాటర్ కూడా పోసేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పాలు అనేది ఇలా పొంగు రావాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. వాటర్ అనేది పూర్తిగా వంపేసిన తర్వాత వేసేసుకోండి. మీకు కొంచెం టైం ఎక్కువగా ఉంటే బియ్యాన్ని నెయ్యిలో వేయించవచ్చండి పూర్తిగా వాటర్ వంపేసిన తర్వాత. కానీ టైం తక్కువగా ఉంటే ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి గరిటెతోటి అలా కలిపేసుకోండి. అడుగు భాగం అనేది మనకు మాడిపోకుండా ఉంటుంది. బియ్యం వేసిన తర్వాత మనకు ఒక 5-10 నిమిషాల్లో అన్నం అనేది ఉడికిపోతుందండి. నాకైతే ఇలా ఉడకడానికి ఒక 7 నిమిషాల పాటు టైం పట్టిందండి. మనం చేత్తో ఒక మెతుకు తీసుకొని ఇలా అంటే 2 భాగాలుగా విడిపోవాలండి, అప్పుడే మనకు కొంచెం అన్నం ఉడికినట్టు. ఈ టైంలోనే మనం నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. అన్నం అనేది ఉడికిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేయాలండి, 2 ఒకేసారి వేయొద్దు. 2 కూడా మనకు ఉడకవండి 2 ఒకేసారి వేస్తే. సగ్గుబియ్యం వేసిన తర్వాత గరిటెతో మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మనం సగ్గుబియ్యం నానబెట్టాము, మళ్ళీ అలాగే వేడిగా ఉన్నప్పుడు వేసాము కాబట్టి మనకు 4 నిమిషాల్లో ఉడికిపోతాయండి సగ్గుబియ్యం కూడా. సగ్గుబియ్యం ఉడికినాయా లేదా అని చూడడానికి మనకు సగ్గుబియ్యం మనకు పైకి తేలుతూ కనిపిస్తాయండి వైట్గా. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి, అలా తేలితే మనకు సగ్గుబియ్యం అనేది ఉడికినట్టేనండి. ఇలా ఉడికినాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీంట్లోనే పచ్చకర్పూరం కూడా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ అయిందండి అది. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి మొత్తం. మరీ గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసి దించేసేయండిగా. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకు 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకోండి. మనం సగ్గుబియ్యం కూడా అరకప్పు వేసాం కాబట్టి బెల్లం అనేది కరెక్ట్ సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఆ వేడికి మనకు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 10-15 వరకు కిస్మిస్లు వేసుకోండి. ఎండు ద్రాక్ష అండి, అలాగే జీడిపప్పులు కూడా ఒక 10 వరకు వేసుకోండి. ఇవి మంచిగా నేతిలో వేగిన తర్వాత తీసుకొచ్చి దీంట్లో వేసేయండి అదే వేడితో. చూడండి మనకు బెల్లం అనేది కూడా పూర్తిగా కలిసిపోయిందండి మనకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి, నెయ్యి పూర్తిగా కూడా కలిసిపోతుంది అందులో. ఎక్కడ కూడా మనకు పాలు అనేది విరిగిపోలే అండి. బెల్లం ఎప్పుడు కానీ దించినాక వేస్తే పాలు అనేది విరిగిపోవండి.
మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు కూడా ఇలాగే వస్తుందండి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచివండి, ఒంటికి చలవ చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.